హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ అలాగే బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా టేస్టీగా చికెన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ పలావ్ కోసం 1/2 kg చికెన్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో 2 tablespoons పసుపు, 1 tablespoon సాల్ట్, 1 tablespoon కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా చికెన్ మసాలా, 1 tablespoon అల్లం వెల్లుల్లి హోల్ గరం మసాలా పేస్ట్, 2 tablespoon పెరుగు, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని వీటంతటిని బాగా కలుపుకొని 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తంగా బాగా కలుపుకున్నాక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 tablespoons నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నంగా తరిగి పట్టుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వీటంతటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని మరికొంత టైము వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లో ఫ్లేమ్లో 10 minutes ఇలాగే చికెన్ని వేయించుకోవాలి. చికెన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది బాగా తగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాము. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక ఇలా బాగా కలుపుకొని సాల్ట్ కారం సరిపోయింది లేదో మనము రుచి చూసుకోవాలి. నాకైతే ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, సరిపడదు. కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూతనైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లగయ్యాక మూత తీసుకోవాలి. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.